యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్ వికటించి మోత్కూరు మండలం అనాజీపురంకు చెందిన కొల్లు మానస అనే మహిళ మృతి చెందింది. తన రెండో కాన్పులో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన మానసను ఆపరేషన్ తర్వాత పట్టించుకోకపోవడంతో చనిపోయినట్లు తెలిపారు కుటుంబ సభ్యులు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ చనిపోయిందని ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి ముందు మృతదేహంతో బంధువులు ఆందోళనకు నిర్వహిస్తున్నారు. ఇక్కడ చూసుకున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చౌటుపల్లి స్కాన్ తీసుకోవాల్సింది. ఈ పేషెంట్ ని ఈ ఒక్క రోజు కాదు, దగ్గర 6 నెలల సంది అబ్జర్వేషన్ ఉంది. పేషెంట్ అబ్జర్వేషన్ ఉంది. బ్లడ్ లెవెల్ ఇంత తెలియదు ఆమెకి. బ్లడ్ లెవెల్ వెళ్ళకుండా ఆపరేషన్ చేసి కనీసము ఒక 12 hours కూడా అబ్జర్వేషన్ లేకుండా ఆపరేషన్ చేసిన ఒక అర్ధగంట సేపట్లో గంట సేపట్లో ఆమె వెళ్ళిపోయింది చౌటుపల్లి. మళ్ళీ ప్రైవేట్ క్లినిక్ పోయింది. ఈ పేషెంట్ ఆపరేషన్ చేసిన పేషెంట్ కండిషన్ ఎట్లుంది, బీపీ లెవెల్ ఎట్లుంది, బ్లడ్ ఎంత ఉంది, అన్నీ ఏం చెక్ చేయకుండా ఆమెతో ఆమె వెళ్ళిపోయింది. ఇక్కడ ఉన్న ఓన్లీ అనస్థీషియా అనస్థీషియా చూస్తుంది ఈ పేషెంట్ ని. అనస్థీషియాకి గైనకాలజిస్ట్కి తేడా ఉండదా? దానివల్ల ఏమైంది, ఆ నిర్లక్ష్యం వల్ల పేషెంట్ అనేది చనిపోవడం జరిగింది. బ్లడ్ లెవెల్ పూర్తిగా తగ్గిపోయి సీరియస్ అయినాక క్యాండిడేట్ అనేది పూర్తిగా క్షీణించిపోయింది. బ్లడ్ లెవెల్ లేకపోవడం వల్ల అనారోగ్యానికి గురై నల్గొండకు రిఫర్ మధ్యలోనే చనిపోవడం జరిగింది. ఆమె ప్రైవేట్ హాస్పిటల్ ఆమె చూపించిన రిపోర్ట్స్ అన్నవి, ఆమె గారు చూపించిన రిపోర్ట్సే.